హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా ఎగ్ పాస్తా. దీన్నే మైక్రోని అని కూడా అంటారు. ఈ పాస్తా పిల్లలకి చాలా నచ్చుతుందండి. ఈవినింగ్ వాళ్ళు వచ్చేటప్పటికి స్నాక్స్ కింద లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కన్నా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ప్లేట్ అయితే ఖాళీ చేసేస్తారు. మరి ఈ మసాలా ఎగ్ పాస్తా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా పాన్ పెట్టుకుని 1 కప్పు వాటర్ వేసుకొని దానిని రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పాస్తానైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాస్తాని సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎంతసేపు అన్నది మీరు తీసుకున్న ప్యాకెట్ మీద అయితే డీటెయిల్గా ఉంటుంది, చూసేసుకోండి. ఈ పాస్తాని అయితే వాటర్ని అంతా రాకుండా విడిగా తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఎగ్స్ని బాగా బీట్ చేసుకుని ఇలాగైతే ఆమ్లెట్ కింద వేసేసుకోండి. ఆమ్లెట్ కొంచెం కాలిన తర్వాత మనం స్పూన్తో అయితే మ్యాష్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోంచే పైనుంచి కొంచెం కారం, కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా వేసుకుని బాగా అయితే కలుపుకోవాలి. చిన్న చిన్న పీసెస్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పీసెస్ మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి అన్నది కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఆనియన్ మెత్తపడేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుని అలానే చిటికెడు పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుని ఈ స్పైసెస్ మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టమాటాలు చిన్నగా ముక్కలు కట్ చేసుకుని ఆ ముక్కలను కూడా వేసుకుని టమాటా బాగా ఫ్రై అయ్యి స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుని హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ని అయితే మరిగించుకోవాలండి. ఇలా చూసారు కదా, థిక్ పేస్ట్ లాగా అయ్యేంత వరకు వాటర్ని మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాని అలానే ఎగ్ని కూడా వేసుకోవాలి. పాస్తా అన్నది బాగా మెత్తగా చెదిరిపోయేంత వరకు ఉడికించుకోకూడదండి. ఇలా పొడి పొడిలాడుతూ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకుని ఇవన్నీ కలిసేలాగా బాగా టోస్ట్ చేసుకోవాలి. 5 మినిట్స్ బాగా టాస్ట్ చేసిన తర్వాత పైనుంచి కొంచెం నిమ్మకాయ పిండుకొని అలానే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని దింపేసుకుంటే సరిపోతుంది. మీకు కొంచెం పేస్ట్లా జ్యూసీగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ టాస్ చేసుకుని దింపేసుకుంటే సరిపోతుందండి. అంతే, చాలా సింపుల్గా పాస్తానైతే చేసేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది కొంచెం స్పైసీగా అయితే చేశాను. మీరు స్పైసెస్ చూసి వేసుకోండి. మరి ఈ టేస్టీ మసాలా ఎగ్ పాస్తా ఎలా ఉందో చెప్పేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.